ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. అది మీరు చూస్తున్నది అదే అనాథ అని. ఈ అనాథ అనగానే దిక్కులేని వారుగా, ఒంటరిగా, ఏ తోడు లేకుండా ఉండే వాళ్ళని మనం పిలిచే పేరే అనాథగా మనం పిలుస్తూ ఉంటాం వాళ్ళని. అయితే వీరి పట్ల సమాజం జాలి చూపిస్తుంది, దయ చూపిస్తుంది. కనుకనే ఎందరో సామాజిక సేవ, మంచి భావనతో, కొన్ని మంచి ఆశయాలతో ఇటువంటి అనాథలైన వారిని పోషించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఎన్నో అనాథ శరణాలయాలు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏ అనాథను గురించి మనం ఆలోచించాలి? ఎవరిని అనాథగా మనం గుర్తించాలి? ఎవరిని మనం ఆదుకోవాలి అన్న విషయంపై బైబిల్ నుండి ఒక చక్కని సమాధానాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. ప్రియులారా, నిజముగా ఒక కుటుంబానికి యజమాని, ఒక పెద్ద దిక్కు ఉన్నంత వరకు వారందరూ కూడా పోషింపబడేవాళ్ళు, లేదా వారి యోగక్షేమాలను ఆలోచించేవారుగా ఉంటారు. ప్రతి కుటుంబానికి యజమాని తండ్రిగా ఉంటాడు. తన పిల్లలకు ఏ లోటు రాకుండా అన్నిటినీ సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ప్రతి తండ్రి ఎంతగానో శ్రమిస్తుంటాడు. మరికొందరైతే జరగకూడని పరిస్థితులు ఏమైనా ఒకవేళ ఆ తండ్రికి సంభవిస్తే తర్వాత కుటుంబం పరిస్థితి ఏమవుతుందో అన్న భవిష్యత్తు ఆలోచన కూడా వాళ్ళు కలిగి పిల్లల యోగక్షేమాల కోసం, తాను నమ్ముకున్న వారి కోసం ఎన్నో మేలులను వాళ్ళు జరిగిస్తుంటారు. రాబోయే కాలంలో వారికి కావలసిన వాటన్నిటినీ ముందుగా సమకూర్చి పెడుతుంటారు. కనుక ఒకరి క్రింద బ్రతుకుతున్నప్పుడు, ఒకరి ఆదరణలో మనం ఉంటున్నప్పుడు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సహజంగా మనం అంతా కూడా తల్లిదండ్రుల గర్భాల గుండా వచ్చిన వాళ్ళం. ఆ తల్లిదండ్రులు మనల్ని ఎంతో ముద్దుగా, ప్రేమగా, ఎటువంటి కొదువ లేకుండా వాళ్ళు మనల్ని పెంచుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని మరి ఆలోచించకుండా కొన్ని సంఘటనలు జరగటం వలన ఇంటిలో ఒకవేళ పెద్ద దిక్కు, నాయకుడు, తండ్రి లేకుండా పోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ కుటుంబం కష్టాల పాలవుతుంది, లేదా అనాథలుగా వాళ్ళు మిగిలిపోతారు. కనుక ఒకరు మనను గూర్చి జాగ్రత్త తీసుకున్నంత వరకు ఎవ్వరూ అనాథలుగా ఉండలేరు. ఈరోజు భూమి మీద ఉన్న మనుష్యులందరూ తాము నమ్ముకున్న వాళ్ళు దూరమైనప్పుడు, తాము ప్రేమించిన వారు తమకు కాకుండా పోయినప్పుడు వారు అనాథలుగా మారిపోయారు అన్న వేదన, ఆవేదన వాళ్ళలో ఉంటుంది. సడన్గా ఎప్పుడైనా కుటుంబంలోని తాము జన్మనిచ్చిన బిడ్డలు ఒకవేళ తమ కళ్ళ ముందే కన్ను మూస్తే ఆ తల్లి కానీ తండ్రి కానీ రోధిస్తున్నప్పుడు వాళ్ళనే మాటలు కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఏమని? నా బిడ్డ నన్ను అనాథ చేసి వెళ్ళిపోయాడు అని. అదే ఒక భార్య విషయంలో అయితే, నా భర్త నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. కనుక తాము ప్రేమించిన వారు దూరమైనప్పుడు వారు పలికే మాటే మేము అనాథగా మిగిలిపోయాము అని.
ఎందుకు ఇంత తొందరగా మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోయారు అని తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, ప్రేమించిన వారు కానీ వారు రోధిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అనాథ అనగానే మీరు గుర్తు చేసుకోవాల్సింది, సమాజంలో చుట్టూ ఉన్నారు చాలామంది. మనుష్య జాతిలో మనం బ్రతుకుతున్నాం. మనల్ని పలకరించేవారు, మనల్ని చూసేవాళ్ళు, మనతో మాట్లాడేవారు, ఇలా ఎందరో మన చుట్టూ ఉన్న సమాజంలో మనం అనుకున్నవారు, మనం ప్రేమించిన వారు మనకు దూరమైనప్పుడు ఖచ్చితంగా ఆ ఒంటరితనాన్ని మనం పొందుతూ ఉంటాం. అనాథులుగా మనలను మనం భావించుకుంటూ ఉంటాం. చుట్టూ అందరూ ఉన్న ఏదో తెలియని ఒక ఒంటరితనం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎందరో వస్తారు, మనల్ని పలకరిస్తారు, ఓదారుస్తారు, కానీ మనం కోరుకున్న వ్యక్తి లేకపోవటం అనేది ఆ ఒంటరితనం. ఒక అనాథగా వారు పడే ఆవేదన అది వర్ణనాతీతం. కనుక అనాథులనేసరికి దిక్కులేనివారుగా, లేదంటే ఎవరు అన్నం పెట్టనివారుగా, మంచి చెడ్డలు ఆలోచించని వారుగా ఉన్నవారు మాత్రమే అనాథలు అని అనుకుంటే పొరపాటు. మన బహుగా ప్రేమించిన వారు మనకు దూరమైనప్పుడు పడే ఆవేదనే అనాథులుగా పొందే ఒక గొప్ప ఆవేదన. బైబిల్లో ఒక మాట, ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు పలికిన మాట, తండ్రిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడో, తన చుట్టూ తనను నమ్ముకుని ఉన్న శిష్యులను చూచి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? మిమ్మును అనాథలుగా విడువను అంటున్నాడు. చూడండి ఏమనుంది అక్కడ మాట. చూసారా? బైబిల్ అందరూ తీసారా? యోహాను సువార్త యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో చెబుతున్న మాట ఏమంటున్నాడు? 14:18 అంటున్నాడు, మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తాను నేను మీ దగ్గరికి. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, మీరు చూస్తారు నన్ను అంటున్నాడు. ఏమండి? మీ యొద్దకు వత్తును అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు శిష్యులను విడిచి వెళ్ళిపోవటాన్ని ఆ రోజు వాళ్ళు ఎలా భావించారంటే, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు మమ్మల్ని విడిచి, మమ్మల్ని అనాథులుగా చేసి వెళ్ళిపోతున్నావా అన్న భావన శిష్యుల్లో వచ్చేసింది. అందుకు యేసు ప్రభు వారు ప్రయోగిస్తున్న పదజాలం చూడండి. మిమ్మల్ని అనాథలుగా విడవను అంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేని వారుగా, ఏ ఒక్కరూ మిమ్మల్ని సరిచేసేవారుగా, ఏ ఒక్కరూ మరి మిమ్మల్ని ఆదరించేవారుగా ఉండరు అని మీరు భావించకండి. నేనున్నాను, నేను మరలా వస్తాను మీ దగ్గరికి, మీ యొద్దకు వత్తును అనే మాట అంటున్నాడు. కనుక ఒక ఆదరణ అనేది మనిషికి కావాలి. ఏమిటి, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎందుకు అవ్వనిచ్చాడు దేవుడు తోడుగా? ఒకరికి ఒకరు సహకారం. కనుక ఈరోజు సమాజంలో మనిషి సంఘజీవిగా బ్రతుకుతున్నాడు అంటే ఒకరిని ఒకరు ఆదరించుకోవటం అనేది సమాజంలో ఉంది. ఒకవేళ ఒంటరిగా ఆ మనిషి బ్రతికితే అతని మానసిక స్థితి చాలా దౌర్భాగ్యంగా మారిపోతుంది, దిగజారిపోతుంది. ఒక తెలియని దుఃఖంలోనికి ఆ మనిషి దిగిపోతాడు. కనుక ఎప్పుడూ కూడా ఆదరణ అన్నది మనుష్యులకు మనం ఇస్తూ ఉండాలి. కనుక యేసుప్రభు వెళ్ళిపోవడాన్ని గురించి దృష్టిలో పెట్టుకొని ఎక్కడ తన శిష్యులు రోధిస్తారో, బాధపడతారో, ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నానని ఒక ఆలోచన వారిలో ఉంటుందేమో అన్న ఆలోచనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని అనాథులుగా విడువను. ఈరోజు భూమి మీద మనం అంతా బ్రతుకుతున్నాం అంటే దీని వెనక ఎవరున్నారు? ఈ ప్రపంచానికి కనిపించిన ఒక అదృశ్య శక్తి దేవుడుగా ఉన్నాడు. అందుకే కాలాలు జరుగుతున్నాయి, భ్రమణ పరిభ్రమణాలు జరుగుతున్నాయి, విశ్వ చక్రం తిరుగుతుంది, మనిషికి అన్ని వసతులు వనరులు సమకూడుతున్నాయి. దానికి కారణం మనల్ని చూసుకునేవాడున్నాడు. కనిపించని దేవుడు లేడని
ఒక దౌర్భాగ్యపు మూర్ఖమైన వాదాలలోనికి సమాజం వెళ్ళిపోయినా కొంత మట్టుకు దేవుడు వాటిని పట్టించుకోకుండా తన పిల్లలైన వారందరినీ ప్రేమిస్తూ తన పిల్లలైన వారందరికీ తోడుగా ఉన్నాను అనే ఒక మనస్సుతో ఆయన జీవిస్తున్నాడండి. కనుక మనలో ఏ ఒక్కరిని కూడా ఆయన దూరం వద్దనుకునేవాడు కాడు. ఆయన యేసుక్రీస్తు వారికి శిష్యులతో ఉన్నది కేవలం 3 సంవత్సరాల వ్యవధే. కానీ ఏర్పడిన తర్వాత ఆ 3 సంవత్సరాల పరిచయం ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి నుంచి దూరం అయిపోతుంటే వాళ్ళు అనాథులుగా భావిస్తున్నారు. మేము అనాథులం అయిపోయాం, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం, మమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు అని ఒక మానసిక సంక్షోభంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు వారు వాళ్ళని ఓదారుస్తున్నాడు. నాయనా, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. అంటే మనల్ని నమ్ముకున్న వారు మన దగ్గరకు వచ్చినంత వరకు మనం అనాథులుగానే ఉంటాం. మనల్ని నమ్ముకున్న వారు మనకు తోడుగా లేనంత వరకు కూడా మనం ఆ ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అవునరా? ఇది ఎవరికి అర్థమవుతుందో తెలుసా? దూరమైన వారికి అర్థమవుతుంది, దూరం చేసుకున్న వారికి అర్థమవుతుంది. అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు మనకి ఏం బాధ తెలుస్తుందండి? ఒక తండ్రి దగ్గర నుంచి కుమారుడు దూరమైనప్పుడు తండ్రికి అర్థమవుతుంది కుమారుని యొక్క ప్రేమ, కుమారునికి అర్థమవుతుంది తండ్రి యొక్క ఆప్యాయత, వాత్సల్యం. కనుక ఒక దగ్గర ఉన్నంత వరకు వారి మధ్య ప్రేమ ఉంది, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించరు ఎవరు. కానీ ఎప్పుడైతే దూరం పెరిగిందో, ఎప్పుడైతే విభేదం సృష్టించబడిందో, అప్పుడు ఒకరిని గూర్చిన ఒకరి ఆలోచనలు మరొకరిని వెంటాడుతుంటాయండి. అయ్యో, వాడు ఉన్నప్పుడు ఇలా ఉండేదిగా, ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను ఇలా ఉండేవాడినిగా. ఎవడి తప్పిపోయిన కుమారుడు, ఒక తండ్రి ఆస్తిని కోరుకొని వెళ్ళిపోయిన తరువాత తండ్రిని గూర్చి ఆలోచన వచ్చింది కుమారుడికి. ఏమని? నా తండ్రి అంటే అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచి భోజనం దొరుకుతుంది, వాళ్ళు ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారు, వారసుడైన నాకెందుకు ఈ పరిస్థితి అని కుమిలిపోతున్నాడు ఒక దూరమైన కుమారుడు. ఒక కుమారుడు దూరమైనందుకు తండ్రి ఇంటిలో ఉండి ఆవేదన చెందుతున్నాడు, సంతోషం లేకుండా. ఏమని? ఎప్పుడొస్తాడు నా కుమారుడు అని ఎదురు చూస్తున్నాడు. కనుక ఇద్దరూ ఒకరికొకరు దూరం అయిపోవటం వలన ఆ దూరం వారిలో ఒంటరితనాన్ని పెంచింది. అఫ్కోర్స్ ఇంట్లో పెద్ద కుమారుడు ఉన్నాడు, ఏమండి? ఇంటిలో పెద్ద కుమారుడు ఉన్నాడు, కానీ పెద్ద కుమారుని విషయం దగ్గరగా ఉన్నాడు కదా, అతని గురించి ఆలోచన ఏముంది? దూరమైన వారిని గురించి ఆలోచన. తనకు కాకుండా పోయాడు అన్న వారిని గురించి ఆలోచన. అందుకే తండ్రి ఏమంటున్నాడు చూడండి. ఇందాక యేసుక్రీస్తు వారిని ఆయన పలికిన మాటను మనం విన్నాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు అక్కడ? అనాథలకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించదును. లోకంలో నీ పిల్లలు అనాథలైపోయారనో, నువ్వు లేవనో, నువ్వు కాకుండా పోయావనో ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లల గురించి అదే మాట్లాడుతున్నారు. రే, నేను ఉన్నంత వరకు ఇలా ఉన్నావురా, నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ప్రేమతో ఆలోచిస్తుంటాడు ఏంటి వారి పరిస్థితి అని. కానీ ఎవరిని అనాథలుగా విడిచిపెడతాడండి? నీకున్న కొద్దిపాటి బంధంతో నువ్వు దూరం అయిపోయిన వెంటనే ఆ బంధం తెగిపోయింది కనుక వాళ్ళు అనాథలుగా మారిపోతారు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎవరిని అనాథలుగా విడవని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? తండ్రి. ఇర్మియా గ్రంథం అండి, ఇప్పుడు మనం చదువుతున్న మాట 49:11 ఏమంటున్నాడు? అనాథలకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించుదును. నేను వారిని సంరక్షిస్తానంటున్నాడు చూడండి. నేను చూసుకుంటాను వాళ్ళని, వాళ్ళకి ఏ రోటు రానివ్వను. అంటే ప్రతి మనిషిని కాపాడే ఒక తండ్రి, ఎవరిని దూరం చేసుకోలేని ఒక గొప్ప మనస్సుతో పరలోకమందున్న తండ్రి అందరిపైన ఆశ పెట్టుకుని ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక భూమి మీద తల్లిదండ్రులు వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు, అనాథలైన వాళ్ళు, మనుషులు దూరం అయినంత మాత్రాన అనాథలని మీరు ఎందుకు అనుకుంటున్నారా? వారందరినీ చూసుకునే దేవుడు ఉన్నాడు. గాలి, నీరు, ఏమండి, పంచభూతాలు వారికి సంరక్షణలో
వాడిని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఏమండి, ఎంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు లేరు, ఎంతమంది పిల్లలు చచ్చిపోయిన తల్లిదండ్రులు లేరు. వాళ్ళంతా అనాథలుగా మారిపోయారా? కేవలం శరీర సంబంధమైన బంధాలు దూరమైనంత మాత్రాన అనాథలుగా మారిపోయాము అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎవ్వరినీ అనాథలుగా విడవకుండా అందరినీ చూసుకునే ఒక తండ్రి ఉన్నాడు. కనుక చూసుకునే వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు ఎలా అనాథ అవుతావు? నువ్వు మనల్ని సంరక్షించేవాడు ఉన్నప్పుడు ఎవరు నిన్ను విడిచిపెట్టారనుకుంటున్నావు? యేసు ప్రభు కూడా విడిచిపెట్టలేని మనస్తత్వం, పరలోకమందున్న తండ్రి ఆయనది కూడా విడిచిపెట్టలేని మనస్తత్వం. వారు నిన్ను విడవకుండా ఉన్నప్పుడు నువ్వు ఎలాగ అనాథ అవుతావు? కనుక వ్యక్తులు దూరమయ్యారను, నువ్వు ప్రేమించిన వారు నీకు కనబడటం లేదను ఒకవేళ నువ్వు భావించి నువ్వు అనాథగా ఒంటరితనాన్ని నువ్వు ఫీల్ అయితే అది తప్పు. ఏమిటి, లోకం చెప్పే అనాథకు నిర్వచనం వేరు, కానీ బైబిల్ చెప్పే అనాథకు నిర్వచనం సరి అయినది. బైబిలే ఖచ్చితంగా చెప్తుంది ఎవరు నిజంగా అనాథులుగా ఉంటారు, ఎవరు నిజంగా అనాథులు కాకుండా ఉన్నారు అని. ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దాం ప్రియులారా. హోషే గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. పరలోకమందున తండ్రి మనస్సు ఎలా ఉంది? హోషే గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఉదయం తప్పక వచ్చు రీతిని, ఉదయం ఎలాగైతే ప్రతిరోజు మీకు తప్పకుండా వస్తుందో ఆయన ఉదయించును. వర్షము వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షమును కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఏమండి, ఏ రోజున సూర్యుడు మీకు రాకుండా పోయాడా? ఏ రోజున వర్షం మీకు రాకుండా పోయిందా? లేదే. అవి ఎలాగైతే తప్పక వస్తున్నాయో పరలోకమందున దేవుడు కూడా తప్పక వస్తాడండి మీ దగ్గరికి. ఆయన మీతో ఉన్నప్పుడు మీరు ఎలా అనాథలవుతారు? మీరు అనాథలు కారండి. భూమి మీద తల్లిదండ్రులు చచ్చిపోయినంత మాత్రాన వాళ్ళు అనాథులని మీరు అనుకుంటున్నారేంటి? మిమ్మల్ని కాపాడే తండ్రి ఉన్నాడు పైని. తండ్రి ఉన్నవాడు అనాథలుగా అవుతాడండి. మా నాన్న ఉన్నాడు బ్రతికి, నేను అనాథనా? మనందరికీ పరలోకమందున తండ్రి ఉన్నాడండి, మన అనాథలమా? మీరు ప్రేమించిన వారు మీకు దూరం అయిపోయినందుకు మీరు అనాథులుగా మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి తన ప్రేమించిన తన పిల్లలను గూర్చి ఎంత ఆశ పెట్టుకుని పరలోకపు తండ్రి ఉన్నాడో ఆయన అంటున్న ఒక మాటను మనం పరిశీలిద్దాం ఇప్పుడు. ఏమండి, ఒక మాట చూద్దాం బైబిల్లో ఏమనుంది. హోషే గ్రంథంలో 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. హోషే గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. ఏమంటే నేను వాళ్ళని వెంటాడుతున్నాను, నేను వాళ్ళకి దగ్గరగా ఉన్నాను. తండ్రి మనసేంటి? ఎవరిని అనాథలుగా విడిచిపెట్టని వాడు. ఒక ఉదాహరణ మీకు తెలుసు. అబ్రహాము విడిచిపెట్టేశాడు భార్య చెప్పటం వల్ల. శారా చెప్పింది, నువ్వు విడిచిపెట్టే హాగర్ని అన్నారు. పాపం పసిబిడ్డను భుజాన వేసుకుని వెళ్ళిపోయింది హాగరు. కానీ దేవుడు విడిచిపెట్టాడా చెప్పండి? ఒక తండ్రిగా అబ్రహాము చెయ్యని ధర్మాన్ని అతని తండ్రి అయిన పరలోకపు తండ్రి చేశాడండి. ఎవరు అనాథండి? అబ్రహాం బాధపడొచ్చు, అయ్యో నా కొడుకు అనాథగా నేను విడిచిపెట్టేశాను, వాడిని తగిలేశాను అని. కానీ పరలోకపు తండ్రి అనాథగా అతను విడవలేదు కదా. దాహార్తితో ఆ బిడ్డ అలమటించిపోతున్నప్పుడు నీటి బుగ్గను పుట్టించి అతను దీవించి గొప్ప సంతానంగా చేస్తానని వాగ్దానం చేశాడంటే అతను విడిచిపెట్టాడా? లేదండి, విడిచిపెట్టలేదు. కనుక ఇష్మాయేలు తండ్రి దగ్గర లేనంత మాత్రాన అనాథ అయిపోయాడా? లేదండి. మనలను తన కన్ను సన్నలలో కాపాడుతున్న దేవుడు, సంరక్షకుడుగా ఈ లోకాన్ని చూస్తున్నంత వరకు భూమి మీద ఏ మనిషి అనాథ కాడు, అనాథ కాలేడు. ఎందుకంటే మన నాన్న చచ్చిపోతాడా? శరీర సంబంధమైన వ్యక్తులు ప్రాణం పోయి దూరం అవుతారేమో కానీ దేవుడికి ప్రాణమే పోదు కదా. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు కదా. ఆయన ఎల్లప్పుడూ ఉన్నప్పుడు నువ్వెలాగా అనాథ అవుతావు? ఏమండి, కానీ మనుషులు భావించే భావన, ఆ ఒంటరితనం, నిజంగా ఎవరు అనాథగా మారబోతున్నారో తన మాటల్లో చెప్తున్నాడండి. నన్ను విసర్జించవలని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారట. అంటే మనమంతా ఇంక యెహోవాను విడిచిపెట్టేద్దామని తీర్మానం అట.
ఎవరు చేసుకున్నారు? జనులు. వారి చెప్పులు అరగకుండా, వారి కాళ్లకు వాపు రాకుండా, ఏమండి, వారి బట్టలు మాయకుండా, వారికి ఆకలి అనేది లేకుండా, దప్పిక అనేది లేకుండా 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించిన ఆ మహనీయుణ్ణి విడిచిపెట్టేయాలని తీర్మానానికి వచ్చేసారటండి వాళ్ళు. అప్పుడు ఎవరికి బాధ ఉండదు చెప్పండి? తన పిల్లలకి ఏ లోటు లేకుండా ఆయన చూసుకుంటున్నప్పుడు, ఆ చూసుకుంటున్న తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు అనాదా, విడిచి వెళ్ళిపోతున్న తండ్రి అనాదా? ఎవరనాదండి? ఆలోచించండి. ఇక్కడ దేవుని మార్చు, నన్ను విసర్జించవాలని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. ఇంకో మాట చూద్దాం. హోషే గ్రంథంలోని ఆ సందర్భాలన్నీ మాట్లాడుతూ 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇందాక 7వ వచనం చదివారు కదా. 8, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టేదని ఒక తండ్రి అంటున్న మాట చూడండి. నాయన, నిన్ను అనాథగా విడిచిపెట్టేస్తానని ఎలా అనుకున్నావురా? ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విడిచిపెట్టుదును, విసర్జించుదును. ఏమండి, నేను ఎలా విడిచిపెడతాను నువ్వు అనుకుంటున్నావు? నేను విడిచిపెట్టేవాడును కాను అని చివరిలో ఒక మాట అంటే చూడండి. నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్తును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుష్యుడను కాను అంటున్నాడు. చూడండి, నేను ఎవరిని? మీ మధ్య పరిశుద్ధ దేవుడుగా ఉన్నాను కానీ మిమ్మల్ని విడిచిపెట్టే మనిషి లాంటి వాడిని కాను నేను అంటున్నాడు. 9వ వచనం, మిమ్మల్ని విడిచిపెట్టే మనిషి కాడు నీ తండ్రి యెహోవా. మనుషులా? తేడా వస్తే మనుషులు విడిచిపెట్టేస్తారు. తేడా వస్తే మనుషులు అభ్యంతరకారణంగా మాట్లాడతారు. కానీ నీ మీద అపూర్వమైన వాత్సల్యాన్ని పెట్టుకున్న పరలోకపు తండ్రి ఏమంటే నేను విసర్జిస్తాడు అనుకుంటున్నావా? తప్పు చేసిన వారి పట్ల కూడా కరుణ, క్షమ, ప్రేమ చూపించేవాడుగా ఉన్నాడు తండ్రి. ఇర్మియా గ్రంథం 31:20 చూడండి. ఎవరిని గూర్చి ఆయన బాధపడుతున్నాడు? ఏమంటే దగ్గరున్న వాళ్ళని గూర్చి ఎప్పుడు సంతోషమే, కానీ విడిపోయిన వాళ్ళని గూర్చి, వెళ్ళిపోయిన వాళ్ళని గూర్చి తండ్రికున్న ఆవేదన ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆయా ప్రవక్తల ద్వారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు. ఎఫ్రాయిముడు దేవుడికి ఇష్టమైన కొడుకటండి. ఇంకేమంటున్నాడు ఆయన్ని? నాకు ముద్దు బిడ్డ, నువ్వు నాకు చాలా ఇష్టం రా. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకమునను విడువకున్నది. దేవుడే ఎఫ్రాయిమును గూర్చి విరోధంగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేసింది. కారణం అతడు ప్రవర్తించిన విధానం, తండ్రికి దూరమైన విధానం, దేవుణ్ణి కాదనుకున్న విధానం. ఇది దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏమన్నాడు? నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకమును విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. నాకు వేదనగా ఉన్నా నీ మీద పగ సాధిస్తానంటలేదండి. తప్పక నేను కరుణిస్తాను అంటున్నాడు. చూడండి, నిన్ను కరుణిస్తాను నాన్న, నేను నీ పట్ల జాలి చూపిస్తాను నేను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, కనుక ఏ తండ్రి తన పిల్లలను పోగొట్టుకుంటాడు? మీరు చెప్పండి. ఏ తండ్రి తన పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించగలడు? చెప్పండి. ఎంత కఠినంగా వ్యవహరించినా ఏదో ఒక తెలియని వాత్సల్యం తన పిల్లల పట్ల ఆకర్షిస్తూనే ఉంటుంది. ముద్దు బిడ్డల పట్ల ఆ తండ్రి మనస్సును లాగేస్తూ ఉంటుంది. అదే అంటున్నాడు, ఏమని? నాకు ముద్దు బిడ్డ నాయన, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడు అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. నేను ఎలా విడిచిపెడతాను? నేను విడువలేను. ఏమండి, నేను విడువలేను అంటున్నాడు. చూడండి, నిజంగా అతన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా మాట్లాడతాడు? హెజ్కేలు గ్రంథం చూద్దాం ఒక మాట. హెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. హెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. ఇక్కడ సాదోకు సంతతి గురించి చెప్తున్నాడు. ఇది సాదోకు సంతతి ఎవరో కాదండి, లేవీయుల్లోని అహరోను వంశం. వాళ్ళని గురించి మాట్లాడుతూ, ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులగుదును. ఎలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. అంటే ఒక తండ్రి ఏం కోరుకుంటున్నాడు అంటే, తనను విడిచిపోకూడదు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న తండ్రి ఉన్నప్పుడు ఆయన ఎలా విడిచి వెళ్ళిపోతారు? మీరు ఆయనకి ఎలా మీరు దూరం అయిపోగలరు? ఏమండి,
ఆ సంతతి గురించి చెప్తున్నాడు చూడండి, సాదోకు సంతతి. వాళ్ళు ఏం చేశారట? ఇశ్రాయేలు అందరూ విడిచి వెళ్ళిపోయారట. కానీ ఎవరు విడవలేదట? ఏలయనగా ఇశ్రాయేలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. లేవీలు చాలా మంది వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు చాలా మంది వెళ్ళిపోయారు, కానీ నన్ను విడవకుండా ఉన్నవారు ఆ సాదోకు సంతతి వాళ్ళు అంటున్నాడు చూడండి. అంటే తన పిల్లలు తన దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు ఒక తండ్రి అనుభవించేది ఏంటనుకుంటున్నారు? ఆవేదన, ఒంటరితనం. ఇంకా తండ్రి లేనందుకు, తండ్రి చనిపోయినందుకు నువ్వు ఒంటరివాడిగా అనాథగా మిగలటం కాదు, బ్రతికున్న తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఏమండి ఒక భయంకరమైన అనాథ పరిస్థితి. ఇది ఎవరికి వచ్చేసింది? పరలోకమందున్న దేవుడికి వచ్చిందండి. ఇప్పుడు అనాథగా మనుషులు కాదు. ఎందుకంటే మనుషులకి ఏం లోటు ఉందండి? మనుషులకు ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు. వాళ్ళు అనాథల్లాగా అవుతారు. వర్షం వస్తుంది, గాలి వస్తుంది, నీరు వస్తుంది, నేల పండుతుంది, వాళ్ళకి కావలసిన వాటన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. వాళ్ళు ఎలాగ అనాథలు అవుతారు? చూసుకునే తండ్రి ఉన్నప్పుడు. కానీ ఆ తండ్రిని పలకరించే పిల్లలు లేనప్పుడు పిల్లలు కాదు అనాథలుగా మారుతున్నది, వారిని కన్న తండ్రి అనాథగా మారిపోతున్నాడు. ఆయన అయిపోయాడండి అనాథ. ఎలాగ అనాథ అయిపోయాడండి? మీకు గుర్తుందో లేదో, బైబిల్లో భూమి మీదకి మనుషులు రాకముందు మనం అంతా ఎక్కడున్నాం? దేవాది దేవుని గర్భంలో ఉన్నాం. 90వ కీర్తన మీకు తెలుసు, చదవండి ఒకసారి ఆ మాట. ప్రారంభంలో భూమి మీదకి ఆదాము గర్భంలోనికి మనం రాకముందు, దేవునిలో నుంచి విడిపోకముందు ఎన్ని తరాలుగా ఆయన గర్భవాసంలో ఉన్నామో చెప్తున్నాడు చూడండి. మొదటి వచనమే, ప్రభువా తరతరముల నుండి. కీర్తన 90 మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే తండ్రిలో ఉన్నాం మనమంతా. తరతరములు, ఎన్ని తరాలు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ తరాలు ఎన్ని తరాలు వచ్చాయండి? ఆదాం మొదలుకొని ఎప్పటివరకు ఎన్ని తరాలండి? మీ అందరి తాత తండ్రులు వెనక్కి వెళ్ళండి, అందరూ ఆదాం దగ్గరికి కనెక్ట్ అవుతాం. మనందరి మధ్య ఆదాం మొదలుకొని ఎప్పటివరకు ఎన్ని వందల వేల లక్షల తరాలు ఉన్నాయి చెప్పండి. ఈ తరతరముల నుండి ఎక్కడున్నా నివాస స్థలం? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము పరలోకం కాదండి, తండ్రి నీవే. ఆయనలో ఉన్నాం, ఆయనలో ఉన్నాం మనమంతా. కానీ ఎప్పుడైతే తనలోనున్న మనుషులందరినీ భాగాలుగా ఉన్నవాళ్ళం విడిపోయాం, మనం లోనే ఉన్నాం. లోకం పుట్టక మునిపే యోబున్నాడు, లోకం పుట్టక మునిపే దావీదున్నాడు, లోకం పుట్టక మునిపే ఆదామున్నాడు. తనలో ఒక్కసారిగా అందరినీ ఆదాములోనికి ప్రవేశపెట్టి తన కడుపులో ఎవరు పిల్లలు లేరు, తన పిల్లలందరినీ బయటికి పంపించేశాడు. ఏమండి? అందరినీ ఆదాములోనికి ప్రవేశపెట్టిన తరువాత ఏమంటున్నాడు తెలుసా దేవుడు? బయటికి పంపించిన తర్వాత వెంటనే అంటున్న మాట చూడండి. ఆ మాట మీకు అర్థమైందో లేదో, 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని వారికి సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి అంటే, నాయన మీరు అందరూ వెళ్ళిపోయారా, నేను ఒంటరి అయిపోయాను, తొందరగా వచ్చేయండి, తిరిగి వచ్చేయండి. అంటే నాలో ఉన్నంత వరకు, మన ఇంట్లో మన పిల్లలు ఉన్నంత వరకు ఇబ్బంది లేదండి. మన కళ్ళ ముందు కనబడుతుంటారు. ఉన్నారా? ఏడు వాడేడు ఉన్నాడు, అమ్మాయి ఇది ఉంది, ఓకే. తల్లిదండ్రుల యొక్క ఆలోచన అండి. బయటికి వెళ్ళాలనుకోండి, ఆలోచన వచ్చాడా, వాడు వచ్చాడా, అమ్మాయి వచ్చిందా, చూసారా? బయటికి వెళ్ళాడు, వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడున్నారా, త్వరగా వచ్చి. ఎప్పుడు మాట్లాడతాం? మన దగ్గర ఉన్నప్పుడు త్వరగా రమ్మని మనం అనం. మన నుంచి బయటికి వెళ్ళినప్పుడు, దూరం వెళ్ళినప్పుడు మనం ప్రయోగించే పదజాలమే త్వరగా రా అని. తనలో మనమంతా నివాస స్థలముగా తరతరముల నుంచి ఉన్నప్పుడు దేవుడికి ఏ ఇబ్బంది లేదు. అందరూ ఆయన కడుపులోనే ఉన్నాం. మన పోలే, నా పిల్లలంతా నా దగ్గరే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన గర్భంలో నుంచి బయటపడ్డామో, ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాటే నరులారా తిరిగి రండి, వచ్చేయండి. ఎందుకంటే మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అనాథగా మారిపోయాను. అందరూ నా దగ్గర ఉన్నప్పుడు వేరు, అందరూ నా చుట్టూ నా దగ్గరే ఉన్నారు, నాలోనే ఉన్నారు. కానీ ఎందుకో నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒంటరితనం అనిపిస్తుందిరా, త్వరగా వచ్చేయండి. ఆ మాటలోనే అర్థం, భావం అదేనర్రా. కనుక తన పిల్లలందరినీ విడదీసిన తరువాత దేవుడు అనుభవిస్తున్న ఒంటరితనం తన పిల్లల మీద ప్రేమే. నిజంగా ఏమండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మాయి ఒక ప్రాంతంలో ఉండి, అబ్బాయి వేరొక ప్రాంతంలో ఉండి, ఏమండి పండగలకు వస్తుంటారు. సహజంగా పండగలకి ఆ తల్లిని తండ్రిని చూడడానికి, ఎందుకంటే తల్లిదండ్రులు ఆ ఊరిని విడిచిపెట్టి రాలేరు. వీళ్ళు ఉద్యోగం రీత్యో లేదంటే ఏవో కారణాల చేత
మరి విదేశాల్లో కొంతమంది ఉంటారు, ఇతర రాష్ట్రాల్లో కొంతమంది ఉంటారు, మిగిలిన ప్రాంతాల్లో చాలామంది దూరంగా ఉంటారు. వాళ్ళ రాక కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారు మా పిల్లలని. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు ఎక్కడే ఉండిపోతే బాగుండు కదా, చిన్నప్పుడైతే గదమాయించాను ఇక్కడ నేను ఉంచేసేవాడిని. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో బంధాలు, వాళ్ళకి ఎన్నో బాధ్యతలు, ఉండాలి అనుకున్నా ఉండలేరు. అప్పుడు వెళ్ళిపోవాలరా అంటారు. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడు వెళ్ళిపోతా, ఉండు, కొద్ది ఎక్కువ రోజులు సెలవు పెట్టుకొని రావచ్చుగా. అంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లల పట్ల కోరుకునేది ఏంటో తెలుసా? అందరూ ఉన్నారు ఏమండి, తీరా అందరూ పండగకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఏమనుకుంటారు, ఎవరు వచ్చి ఏంటమ్మా ఇల్లంతా కళకళలాడేది పిల్లలు వచ్చినప్పుడు, ఏంటి ఇప్పుడు అంతా బోసిపోయినట్టుందంటే, అవునమ్మా అందరూ ఉండి అనాథగా మారిపోయాను. అవునా? అప్పుడు మన ఒంటరితనం మనం వ్యక్తపరిచే బాధ ఏంటో తెలుసు? అందరూ ఉన్నారు, కొడుకున్నాడు, కోడలుంది, కూతురున్నది, అల్లుడున్నాడు, పిల్లలున్నారు, అందరూ ఉన్నారు బంధువులు. కానీ అందరూ ఉన్న నా దగ్గర లేరుగా, అనాథ. అందరూ ఉండి అనాథగా మారిన వాళ్ళు ఏంటో తెలుసా? ఆ ఒంటరితనమే నేను అనాథగా మారుస్తుంది. ఇప్పుడు అదే నిజమైతే ఈరోజు దేవుడి దగ్గర పరలోకంలో ఎవరున్నారండి? ఆయన చుట్టూ కోట్ల మంది దేవదూతలు ఉన్నారండి. వాళ్ళంతా పనుళ్ళండి, వాళ్ళతో ఏం పని? ఆయనకు కావలసింది మనం. కనుక ఇప్పుడు ఒంటరిగా ఆయన అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు పరలోకంలో? సృష్టి పుట్టక ముందు ఆయన ఒంటరి వాడే, సృష్టి పుట్టిన తరువాత కూడా మనం దూరమై భూమి మీదకి వచ్చిన తరువాత కూడా ఇప్పుడు కూడా ఆయన ఒంటరి వాడే. తండ్రి అనాథగా మారిపోయాడు, ఒంటరిగా ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి, తిరిగి వచ్చేయండి. ఏమండి, సరే వస్తారన్న విషయం వేరండి, పోలండి, ఈ రోజు కాకపోయినా తర్వాతైనా వస్తారు, పండగకైనా వస్తారు. అసలు నిజంగా ఉండి రారు అని అనుకుంటే ఎలా? ఏమండి, మీ అబ్బాయి మీ దగ్గరికి రాడా? వాడు రాడండి. ఏదో జరిగింది. ఏమండి, అమ్మాయి మీ దగ్గరికి రాదా మిమ్మల్ని చూసుకోవడానికి? ఉన్నదండి అమ్మాయి ఉంది, నాకు 2 అమ్మాయిలండి. ఎవరు రారా? ఎవరు రారండి. ఏమండి, ఈరోజు అనాథ శరణాలయాల్లోనూ లేదంటే ఓల్డేజ్ హోముల్లోనూ ఆ వృద్ధ దంపతులు అందరూ ఉన్నవాళ్లే. వాళ్ళకి ఏమి అవసరత పట్టింది అక్కడ ఉండడానికి? అంటే అందరూ ఉన్న అనాథులుగా మారిపోయిన పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది అనమాట. అంటే నిజంగా అనాథ పరిస్థితి ఎవరికో రావడం కాదు, మనకి జన్మనిచ్చిన పరలోకపు తండ్రే అనాథగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడు అనాథగా ఉండిపోతాడు తెలుసా? తాను కోరుకున్న వాళ్ళు తన దగ్గరకు రాకపోతే ఆయన బాధపడే బాధేనండి అది. ఆ ఒంటరితనమేనండి, ఆ అనాథ పరిస్థితి అండి. ఎవరినో అనాథగా, అయ్యో వీళ్ళకి ఎవరు లేరండి చూసుకోవడానికి, అయ్యో అనుకుంటాం కదా పాపం అని. కానీ ఈరోజు పరలోకమందున దేవుడు పరిస్థితి మనందరి విషయంలో అలాగే ఉన్నప్పుడు మరి ఆయన విషయంలో ఎవరైనా జాలి పడుతున్నారు? అయ్యో నాన్న నువ్వు అనాథగా ఉన్నావా, నాన్న నువ్వు ఒంటరిగా ఉన్నావు అనాథగా, నేనున్నాను కదా నాన్న, నువ్వు ఎందుకు అనాథ అవుతావు? అవునరా, ఈ ముసలి కాలంలో అంత అన్నం పెట్టి నాకు పెట్టేవాడు లేడురా, ఈ వృద్ధాప్య దశలో నా మంచి చెట్లు చూసుకోవడం ఎవరు లేరులా. ఏమండి, కనుక తనకు తన పిల్లల దగ్గర నుంచి సహకారం అందలేనప్పుడు తల్లిదండ్రులు అనుభవించే ఆవేదనే ఆ ఒంటరితనం, అనాథ పరిస్థితి. వాళ్ళు అనాథలుగా మారిపోతున్నారు. అందుకే ఒక మంచి మాట చూద్దామండి. ఒక మంచి మాట బైబిల్లో ఏముందో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం యేసుక్రీస్తు మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. సిలువను ఎక్కబోతున్నాడు. ఆ సిలువను ఎక్కబోయే ముందు అంటున్న మాట యోహాను సువార్త 16:32. ఇదిగో మీలో ప్రతి వాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. వదిలేస్తారు, మీరంతా నన్ను వదిలేస్తారు, మీరంతా నన్ను వదిలేయడానికి సిద్ధపడిపోయారు, నాకు తెలుసు మీరు వెళ్ళిపోతారు. అయితే ఇతను చూడండి, మీరు వెళ్ళిపోతారన్న బాధ ఒక పక్క యేసుప్రభువుకు ఉన్నా తనను తాను ఎలా ఓదార్చుకుంటాడో చూడండి. ఏమని? అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని గాను. చూసారా? ఒక విధంగా మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనే వల్ల నేను అనాథ అయిపోతాను. ఈ తోటలో నన్ను ఒక్కడే విడిచిపెడతారు, అందరూ పరారైపోతారు. కానీ మా నాన్న నన్ను విడిచిపెట్టాడుగా, మా నాన్న నాతో కూడా ఉన్నాడుగా. ఏమండి, ఒక పిల్లలకు తండ్రి ధైర్యం, ఎలాంటి ధైర్యం ఉన్నాడండి? మా నాన్న ఉన్నాడు, పెద్ద దిక్కు కదండి. తల్లి ఉందండి, ఇంకా బ్రతికే ఉందండి, ఒక ఆనందం. అదే వాళ్ళు లేరని తెలిస్తే, ఇంకా రారని తెలిస్తే ఆ పెద్దరికం, ఏమండి, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం
మనం ఇంకొకరికి ఇవ్వాలి కానీ మనం ఇంకొకరి దగ్గర నుంచి పొందలేము. ఎందుకంటే అది ఇవ్వగలిగింది మనల్ని కన్నవారే ఇవ్వాలి. అవునా? ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, మీరందరూ మీలో ప్రతివాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చిచున్నది, వచ్చేసింది ఇప్పుడు. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను అనాథను కాను. నేను అనాథను ఎందుకు అవుతాను? మీరందరూ విడిచి వెళ్ళిపోయినా పర్లేదురా, మా నాన్న నాకున్నాడు. అంటే భూమి మీద ప్రతి మనిషి వెనుక దేవుడు ఉన్నాడు అంటే ఎలా అవుతాండి మనం అనాథలం? మనం అనాథలం కావటం లేదు ఎప్పుడు, కానీ దేవుణ్ణి అనాథగా చేస్తున్నాం. అది మీరు తెలుసుకోవాలి. యేసునందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అనాథ అయిపోయాడా? లేదు, నాన్న ఉన్నాడు వెనకతల, తండ్రి ఉన్నాడు, నేను అనాథను కాను. ఒంటరిగా లేనంటే ఆ ఒంటరితనమే అనాథన్న ఒకటే. అనాథ ఏం చేస్తాడు? ఎవ్వరు ఉంటాడు, ఒంటరిగా కూర్చుంటాడు. ఏరా ఒంటరిగా ఉన్న మీ అమ్మ నాన్న లేరు, వాడిని ఆదరించేవారు లేరు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వరకు ఉన్న ధైర్యం ఏంటంటే మా నాన్న నాకు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేనంటున్నాడు. చూడండి, నేను ఎలా ఒంటరిని అవుతాను? ఏమండి? 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29 చూడండి. యేసు ప్రభువారు అంటున్న మరొక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము, ఆయనకి నచ్చిన పనులు నేను చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ చేదును గనుక నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఏమండి? నేను అనాథని ఎలాగవుతానయ్యా? మీ దగ్గర ఎవరో లేరని మా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? అలా మీ చుట్టూ తిరుగుతూ మీకోసం కనిపెట్టుకున్న ఒక దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. మనుషులందరూ మిమ్మల్ని విడిచిపోయినా మిమ్మల్ని విడవకుండా ఉండే ఒకే ఒక్క వ్యక్తి ఆయన మీ తండ్రి. మనుషులందరూ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినామండి, డోంట్ కేర్. అయ్యో నేను అనాథ అయిపోయాను, అందరూ నేను విడిచిపోయాను, ఎందుకు బాధ? దేనికి బాధ? ఎందుకంటే ఎప్పుడొకప్పుడు ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో మీకు ఎదురవ్వచ్చు. ఒక్క వ్యక్తి విడిచి వెళ్ళిపోయాడు అందుకే నువ్వు అనాథ అయిపోతావా? కానీ ఒకే ఒకడున్నాడు నిన్ను ఎప్పుడూ విడవని వాడు. నువ్వు ఒంటరి ఎలాగవుతావు? నువ్వు అనాథ ఎలాగవుతావు అంటే నీకు ఒక ధైర్యం, నీకు ఒక నమ్మకం. ఏమని? మా నాన్న ఉన్నాడు రా, అందరూ విడిచి వెళ్ళిపోయినా పర్లేదురా, పరలోకపు తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఆ ధైర్యం, ఆ నమ్మకం మీలో ఉంటే మీ నాన్న ఎప్పుడు అనాథ కాలేడు. తెలుసుకోండి. మీరు కూడా మీ అవసరతల కోసం దేవుని పనిని విడిచిపెట్టి మీ సొంత పనుల మీద పోతే ఆయన అనాథగా మారిపోతాడు. అనాథ శరణాలకి వెళ్ళి భోజనం పెట్టడం వెరీ గుడ్, అనాథలకు బట్టలు ఇవ్వడం వెరీ గుడ్, మంచిది. అందుకే అన్నాడు, ఒరే దిక్కులేని వాళ్ళని అనాథ పిల్లలను చూడండి రా, ఇదే భక్తి అన్నాడు. ఎందుకంటే నేను అనాథని అయిపోతున్నానని. ఎందుకు వాళ్ళని చూడమంటున్నాడు దేవుడు బైబిల్లో? అనాథగా ఉండడం ఏంటో, అందరూ తను విడిచిపోయే పరిస్థితి ఏంటో అని అనుభవిస్తున్నాడు ఆయన. తన పిల్లలు తను కాకుండా పోవటాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. ఇందాక మీరు చదివారే, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను ఎలా విసర్జిస్తాను నాయన, నిన్ను గూర్చి నీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా కడుపులో వేదన అంటున్నాడు, నాకు చాలా బాధగా ఉంది అంటున్నాడు. అంటే ఒక అనాథగా దేవుడు పడుతున్న ఆవేదన చూడండి. అక్కడ ఎవరో వ్యక్తి కూర్చున్నాడు, వీడు ఎవడో అనాథ అనుకున్నారు. ఎవరో కాదు, మీ నాన్న. అనాథ అంటే మీరేమనుకుంటారు? ఎవరో అనాథండి. చివరిగా మనల కన్నా మన తండ్రినే, పరలోకపు తండ్రిని అనాథగా చేసుకున్న మనుష్యులు మనం. ఎప్పుడు ఆయనను మీరు విడిచిపోయినప్పుడు, దేవునికి మీరు దూరమైనప్పుడు. అవునా? దేవునికి మీరు దూరమైనప్పుడు. 2 తిమోతి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుదు. వారిలో ఫుగెళ్ళు అన్నాడు ఉన్నాడు, హెర్మోగేనే అనే వాళ్ళు ఉన్నారు. 2 వ్యక్తుల కోసం చెప్తున్నారు. అందరూ నన్ను చాలా మంది ఒక పెద్ద ఏమంటారు దాన్ని, సైన్యం పోయినట్టే పోయారు నా దగ్గర. ఆసియాలో ఉన్నవారు అంటున్నాడు. చూడండి ఎంతమంది పోయారండి పౌలు దగ్గర నుంచి. పోతున్నారంటే ఎందుకు పోవాలి? అసలు విడిచి వెళ్ళాలన్న మనస్సు మీకు ఎందుకు రావాలి? అందుకే అన్నాడు ఒక మాట, జీవము గల దేవుని విడిచిపోయే భ్రష్ట హృదయం మీలో ఎవని ఎందేను ఒకవేళ ఉందేమో చూసుకోండి అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని,
సహోదరులారా సహోదరులారా, మీ అందరితో చెప్తున్నాడు, మనుషులందరితో చెప్తున్నాడు ఈరోజు. జీవము గల దేవుని విడిచిపోవునట్టి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి, విశ్వాసము నమ్మకము లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండదేమో. జాగ్రత్తగా చూసుకోండి, చెక్ చేసుకోండి. మీరు దేవుణ్ణి విడిచిపోకండి. ఏమండి, ఎంతో మంది పిల్లల్ని అనాథలుగా వదిలేసిన వాళ్ళు ఉన్నారండి. కనీసం రోడ్డు మీద పడేశారు. ఏమండి, తల్లిదండ్రులు వదిలేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రతకడం లేదా? బ్రతుకుతున్నారు. కానీ ఏది పెద్ద దోషమో, ఏది పెద్ద నేరమో తెలుసా? నీ పరలోకపు తండ్రిని అనాథగా నువ్వు చేసి వెళ్ళిపోవటం. నువ్వు ఉన్నావు, ఉపయోగం ఏముంది నీ తండ్రికి? నిన్ను పోషిస్తున్నాడు, కానీ నీ వల్ల ఉపయోగం ఏముంది ఆయనకి? ఆయనను అనాథగా చెయ్యొద్దు నువ్వు. జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉండునేమో అని జాగ్రత్త అంటున్నాడు. వద్దు, జీవం కలిగిన దేవుని విడిచిపోయే మనస్సు మనకు రాకూడదు. జీవం గల మనస్సు దేవుని విడిచిపోవడం ఏంటి? దేవుని విడిచిపోవడం ఏంటి? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, పౌలు తిమోతి గారికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఎందుకు విడిచి వెళ్ళిపోయారు? నేను సమాధానం చెప్పినప్పుడు ఎందుకు నాతో కూడా ఎవరు ఉండట్లేదు? నా బాధ ఆయనలో ఉందో చూడండి. ఒక తండ్రిలో అదే బాధ, ఒక కుమారుల్లో అదే బాధ, వాక్యాలు రాస్తున్న ప్రవక్తల్లో అదే మాట, పత్రికలు రాస్తున్న క్రైస్తవ భక్తుల్లో ఉన్నది అదే మాట. చూడండి, విడిచి వెళ్ళిపోయారు. 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు వాడు. ఈ లోకాన్ని కోరుకున్నాడు వాడు. అంటే నువ్వు ఏదో కోరుకొని నువ్వు వెళ్ళిపోవడం వల్ల నేను ఎవరికి ఏం చేశానో అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన ద్రోహం మనుష్యులకు కాదు, మరెవరికి? నీ పరలోకపు తండ్రికి నీ అనాథగా చేసి వెళ్ళిపోతున్నావు. నీ పరలోకపు తండ్రిని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. నీకు అసలు మనసు లేదు. ఎందుకంటే ఏ కుటుంబం విడిపోవడం తండ్రికి ఇష్టం చెప్పండి? ఏ కుమారుడు కుమార్తె తన దగ్గర నుంచి దూరం అయిపోవడం ఒక తండ్రికి ఇష్టం చెప్పండి? మరి నువ్వు వెళ్ళిపోతున్నావంటే వెనక్కి చూడట్లేదు ఏంటి వాడు? ఆమె వెనక్కి చూడలేదేంటి? తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది చెప్పండి? ఒరే, ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు? రండి రండి రండి, తిరిగి రండి, మీరు నాకు కావాలి, మీరు దూరం అయిపోతున్నారని జ్ఞాపకం వచ్చిన నా కడుపులో బాధ, ఆవేదన. ఇప్పటివరకు మీరు విన్నారు కదా ఆయన మాటలు. ఇన్ని మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఏంటి వెళ్ళిపోవటం అనేది గొప్ప అనుకుంటున్నారు ఈరోజు? మాకు పడలేదండి, మేము వెళ్ళిపోయాం. ఎంత ఈజీగా చెప్తున్నావు వెళ్ళిపోయానని. ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు తెలుసా? దేవుని ప్రేమ నుంచి వెళ్ళిపోయి నీ పరలోకపు తండ్రిని అనాథగా నువ్వు చేస్తున్నావు. వ్యక్తిని విడిచి వెళ్ళిపోయినా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మోసపోతున్నావు. నేను విడిచి వచ్చింది వ్యక్తిని కదా. నో, నువ్వు విడిచి వెళ్ళిపోయేది వ్యక్తిని కాదు, సాక్షాత్తు నీ పరలోకపు తండ్రిని అనాథగా చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు నన్ను విసర్జిస్తున్నావు. నువ్వు వ్యక్తులను విసర్జించడం కాదు, నా వాక్యాన్ని విసర్జిస్తున్నావు, నా మాటలను విసర్జిస్తున్నావు, నన్ను వద్దనుకుంటున్నావు. ఎందుకంటే మీరు కలిసి ఉండడం నేను కోరుకుంటుంటే మీరు విడిపోవడానికి కాంక్షిస్తున్నారు. అది ఎంత భయంకరమైన వేదన పరలోకపు తండ్రికి. ఏంటి, నిజంగా వెళ్ళిపోయారు చాలామంది. వెళ్ళిపోయిన వాళ్ళని గూర్చి బాధ ఎలా ఉందండి? మనకు బాధ ఉందండి, వెళ్ళోళ్ళకి ఏం బాధ లేదండి, చాలా హ్యాపీగా ఉన్నారు. మాకేంటండి, మాకు ఏ లోటు లేదు. నాన్నకు దూరమైన హ్యాపీగా బ్రతుకుతున్నాం, అమ్మకు దూరమైన మేము హ్యాపీగా బ్రతుకుతున్నాం. మాకు ఏ లోటు ఉందో చెప్పండి? నీకు ఏ లోటు లేకపోవచ్చు, కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత, ఒకరికి ఒకరు లేకపోవటం అనే లోటు ఎప్పటికీ తీరదది. తీరుతుందా? ఉండాలి కదండి, వాళ్ళు కావాలి కదండి. వాళ్ళు లేకుండా ఎలా ఉండగలరండి? ఆలోచించండి. అందుకే కీర్తనలు ఏమన్నాడు చూడండి, ఒక మంచి మాట. కీర్తన గ్రంథం 55వ కీర్తన 12, 13, 14 వచనాలు చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 55వ కీర్తన 12వ వచనం నుంచి.
నన్ను దూషించువాడు శత్రువు కాడు. నన్ను దూషిస్తున్నాడే, అనరాని మాటలు అంటున్నాడే, అలాగ అంటున్నవాడు ఎవరో కాదన్న, శత్రువు కాదు వాడు. శత్రువు నేను దాన్ని ఆ పోని శత్రువు అయితే నేను సహించవచ్చు, నా మీద మిట్టిపడేవాడు, నా మీద మిట్టపడేవాడు, నా యందు పగపట్టినవాడు, నా యందు పగపట్టినవాడు కూడా కాడు వాడు. అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఒకరోజు నాతో పాటు భోజనం చేసావు, నాతో పాటు కూర్చున్నావు, నాతో పాటు ప్రేమగా పలకరించావు, మాట్లాడావు. నా చెలికాడు, నా స్నేహితుడు నువ్వు, నా ఫ్రెండ్ నువ్వు, నా పరిచయుడు. నువ్వెవరో నాకు తెలియనివాడు కాదే, నీకు నాకు ఎంత పరిచయం, ఎన్ని సంవత్సరాల అనుబంధం. ఏమండి, నా చెలికాడు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, కూర్చి ఎన్ని సభలు, ఎన్ని మీటింగులు, ఎన్ని సేవా కార్యక్రమాలు. ఏంటి వెళ్ళిపోయిన ఎవరో ఒకరి కోసం చెప్పట్లేదండి, తండ్రి ప్రేమను విడిచి వెళ్ళిన అందరి కోసం చెప్తున్నాను నేను. అందరూ, అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధులైన వాళ్ళు, చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరిని గురించి దేవుడు పడుతున్న ఆవేదన ఏంటి? వెళ్ళిపోయిన వాడు నువ్వు శత్రువా? నీకు నాకు ఏంటయ్యా పాత కక్షలున్నాయి? లేవు. నీకు నాకేంటి విరోధాలున్నాయి? లేవు. మరి ఏంటి? నువ్వు నా చెలికాడవు, నా పరిచయుడువు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము, ఎన్ని సభలలో కూర్చున్న వాళ్ళం, ఎన్ని సభలలో కష్టపడిన వాళ్ళం, ఎంతమందికి వాక్యాన్ని చెప్పిన వాళ్ళం. మర్చిపోయారని దేవుడు అంటున్నాడండి ఈ మాట. నన్ను దూషిస్తున్నాడు వారు, ఈరోజు నా శత్రువు కాదు వాడు. అంటున్నవాడు ఎవడో కాదు, మనవాడే. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి దేవుని మనస్సు ఏమనుంది ఆయన మనస్సు. మధురమైన గోష్ఠి చేసాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ కలిసి ఉన్నప్పుడు పంచుకున్న ఆనందం, అందరూ కలిసి ఉన్నప్పుడు ఏంటి, అప్పుడప్పుడు మనకు కావలసిన వాళ్ళు దూరం అయిపోయినప్పుడు అండి, వాళ్ళ ఫోటో చూడగానే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు గుర్తొచ్చేస్తుంటాయి. ఏంటి, వాళ్ళతో మన ఆనందంగా గడిపిన రోజులు. ఈరోజు వాళ్ళు లేరని తెలిసినప్పుడు ఓకే, బ్రతుకుంటే పరిగెత్తుకుని వెళ్ళి వచ్చేయగలమండి. వచ్చేసి అమ్మ ఎందుకో నేను చూడాలనిపించింది, వచ్చేసాను, నేను చూశాను, హ్యాపీ, కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి నువ్వు పని చేయగలవు. ఒకళ్ళు భూమి మీద లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుతావు, ఎక్కడ పరిగెట్టుకొని ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడగలవు? ఛాన్స్ లేదు. కనుక నువ్వు ఏమైనా చెయ్యాలి అంటే ఆ వ్యక్తి బ్రతుకున్నప్పుడు నువ్వు చేయగలవు. ప్రాణం పోయిన తర్వాత నువ్వేం చేయలేవు. కావాలనుకునే రాలేరు వాళ్ళు. కనుక ఈరోజు నిజంగా పోయిన వాళ్ళని గురించి కానీ, తర్వాత వెళ్ళిపోయే వాళ్ళ గురించి కానీ, ఎందుకంటే తర్వాత కొంతమంది సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నీ తండ్రిని అనాథగా చేసినవి ఎందుకు వెళ్ళాలి? ఒక్కరు వెళ్ళిపోయినా వాడి గురించి ఆలోచిస్తాడు ఆయన. 100 గొర్రెలు ఉన్నాయండి, ఒకటే కదండి తప్పిపోయింది, పోతే పోయింది ఒక గొర్రె అనుకున్నాడా? మిగిలిన ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు, వెతికాడు. నాణాలు చాలా ఉన్నాయి, ఒకే ఒక నాణం పోయింది, కానీ ఆ నాణం పోతే పోయింది ఒకటే కదా అనుకోలేదండి. దీపం వెలిగించి ఆ నాణం దొరికినంత వరకు వెతికిందండి ఆమె. ఇది రూపకాలంకారంగా చెప్పాడు తన మనస్సు. ఏంటి, నన్ను అనాథలుగా చేసి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ మనసు కరగటం లేదు? ఎందుకు వాళ్ళ మనసులో నాపైన ఆప్యాయత రావట్లేదు? ఇగో నేను వచ్చానంటే ఆ పెద్ద ఆయన ముఖం చూసి వచ్చాను, నేను వచ్చాను అంటే ఆ దేవుని ముఖం చూసి వచ్చాను అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? మనస్సులు బండబారిపోయి, మనసులు పాషాణాలుగా మారిపోయి, రాతి గుండెలుగా మారిపోయి, దేవుని వాక్యం వాళ్ళకి వినిపిస్తున్నా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలేకపోతున్నాయి. ఏమండి, నేను ఒక మంచి మాట విన్నానండి. తర్వాత రిజల్ట్ నాకు తెలియదు, కానీ నేను ఒక మంచి మాట, నాకు ఉపేంద్ర ఫోన్ చేశాడు. అన్నా, ఇలాగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు నేను పలానా ఊరు వెళ్తున్నాను, వాళ్ళు రావాలనుకుంటున్నారట నాతో మాట్లాడడానికి, నన్ను ఏం చెప్పమంటారు అన్న అడిగాను అని నన్ను అడుగుతున్నాడు తమ్ముడు ఫోన్ చేసి. మంచిది నాన్న, వస్తారన్నారు కదా, వెళ్ళు, రమ్మని చెప్పు, కలవమని చెప్పు, ఎందుకంటే సంతోషించవలసిన విషయం. కానీ ఇప్పటివరకు నాకు ఫోన్ ఏమి రాలేదు, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఏమండి, ఒక వ్యక్తిగా నాకే ఆనందం ఉన్నప్పుడు ఏమండి పరలోకపు తండ్రికి ఎలా ఉంటుంది? అతని దగ్గర ఉన్నది 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి, తప్పుపైన ఒక్క కుమారుడు, వాడొస్తే చాలండి పండగ. ఏమండి, కనుక ఈరోజు అందరూ ఉన్నవారుగా ఉండి ఒంటరిగా మిగిలిపోయిన దేవుడు అనాథకాకి ఏమవుతాడు చెప్పండి అర్రా? ఉన్నారండి 100 మంది పిల్లలు, 100 మంది పిల్లలు ఉన్నారు, కానీ ఆ లేని వాడి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, రాని వాడి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఆయన. ఆయనకేంటంటే అందరూ సంతోషంగా అందరితో భోజనం చేస్తున్నాడు కదండి, అందరితో భోజనం చేస్తున్న చివరి కుర్చీ ఖాళీగా ఉంది.
చూస్తున్నాడు ఆయన నాన్న. నువ్వు హ్యాపీగా తింటున్నావు, నీ భార్యతో తింటున్నావు, నీ పిల్లలతో తింటున్నావు, నువ్వు కూర్చున్నావు, నీ ఫ్యామిలీ బాగుంది. కానీ ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి మైనస్ అయ్యాడు అక్కడ. అది ఆయనకు తెలుసు ఆ బాధ, నీకు తెలీదు, నీకు అర్థం కాదు. వాడు కూడా ఉంటే ఎంత బాగుండురా, వాడు కూడా ఇస్తే ఎంత బాగునురా. ఏంటి ఒక తండ్రి మనస్సులో నుంచి, ఆయన కోణంలో నుంచి ఆలోచించండి రా. నిజంగా అన్నీ ఇచ్చిన మనకి అందరినీ కావాలని కోరుకుంటున్న దేవుని అనాథలుగా చేసి ఈరోజు వెళ్ళిపోతున్నాం, అంతే వెళ్ళిపోతున్నాం. నిన్ను బట్టి నీ తండ్రి అనాథగా మారిపోతున్నాడు. ఒకళ్ళు నీ తండ్రి నిన్ను బట్టి నీ తండ్రి అనాథగా మారిపోబోతున్నాడా ఏమో. నువ్వు విడిచిపోయే దుష్ట హృదయం మీలో 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 ఎవరిలో ఉందేమో. జాగ్రత్త. మిమ్మల్ని దూరం చేసే దుష్టత్వం, మీ తండ్రిని అనాదరణ చేసే పరిస్థితి రానివ్వకండి. మేమున్నావు నాన్న అని చెప్పండి. ఏమండి, మా నిమిత్తం ఎవడు పోవరు అంటే అంటున్నాడు ప్రవక్త యెషయా, నేనున్నాను నాన్న, నేను వెళ్తాను. ఒక జ్యేష్ఠపుత్రుడు చెప్పాడు యేసుప్రభు, నేనున్నాను నాన్న, వెళతాను. అపోస్తలులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు నేను ఉన్నానని. ఈరోజు మిగిలిన పిల్లలందరూ ఉన్నారండి. ఎందుకు? తండ్రికి సహకరించని వాళ్ళు, తండ్రి యొక్క పనులను నెరవేర్చని వాళ్ళు, తమ పనుల మీద తిరుగుతున్న వాళ్ళు. మరి తండ్రి అనాథ కాక ఏముంది? ఏనాని ఈ పనికి జరగలేదు, ఉన్నారా చెప్పుకోవడానికి బోళ్ళంతమంది పిల్లలు. ఈ ఒక్క పని చేయడానికి ఎవడూ లేడు. తండ్రికి ఎన్నో పనులు, తండ్రికి ఎన్నో బాధ్యతలు, అవన్నీ చేయవలసిన పిల్లలు వాళ్ళు ఏరి లేరు. మరి ఏమయ్యాడు ఆయన? అనాథగా మారిపోయాడు, అనాథగా మారిపోయాడు. అందుకే ఏమంటున్నాడో తెలుసా ఆయన? యెషయా గ్రంథం 65:2 అర్రా. యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడినొల్లని ఉన్న ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. రోజంతా చేతులు చేస్తే చేతులు నొప్పి పెట్టవండి. దినమంతా చేతులు చేస్తున్నాడటండి. ఆడు అవిదేడు కదా, ఆడి కోసం ఎందుకు ప్రభా చేయి చాపుతున్నావు? వస్తాడని. వాడు లేని లోటు ఆ తండ్రికి తెలుసు. తను అనాథగా చేసి వెళ్ళిపోయారని వాడు అనుకుంటాడు, నాన్న వెళ్ళిపోయిన నీ పనే కదా చేస్తున్నాను నేను. కాదురా, నువ్వు నా పని చేయటం లేదురా. ఆ అన్నదమ్ములుగా మీరు కొట్టుకుంటున్నారు, అన్నదమ్ములుగా మీరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నారు, దూషించుకుంటున్నారు. నేను ఎలా సంతోషంగా ఉంటాను రా? అనాథగానే ఉన్నాడు ఆయన. తన పిల్లలందరూ తన దగ్గరికి వచ్చేసిన నాడు ఆ తండ్రి పొందుతాడు ఆదరణ. అమ్మయ్య వచ్చేసారు నా పిల్లలందరూ. ఏ కుటుంబంలోనే 10 మంది పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత 9 మంది వచ్చి ఒకటి రాలేదనుకోండి, ఎలా ఉంటుంది తల్లికి? ఆ తండ్రి పోన్లే 9 మంది వచ్చారు కదా, వస్తాడులే, రాకపోయినా మనకి ఇబ్బంది ఏంటి అని అనుకోగలదా ఏ తల్లి అయినా? అని అనుకోగలదా ఏ తండ్రి అయినా? అనుకోలేడే. దేవుడు అనుకుంటాడు. ఎలా అనుకుంటున్నారు మీరు? కనుక ఏ ఒక్కరిని జారిపోనివ్వకుండా చూసుకోండి. మొదటి బాధ్యత జారిపోనివ్వకుండా చూసుకోండి. రెండోది జారిపోయిన వారిని హెచ్చరించండి. మీరు చేస్తున్నది ఏంటో తెలుసా? మీ పరలోకపు తండ్రిని అనాథగా విడిచి వెళ్ళిపోతున్నారు. అన్నీ ఉన్నాయి ఆయనకి, ఆయన నోట్లో అన్నీ ఉన్నాయి, ఆయన పలికితే చాలా ఏమైనా వస్తాయి. కానీ నువ్వు లేవే, నువ్వు రాలేదే. ఆయన అనాథ కాక ఇంకెవరు? ఏమండి, నిజంగా తప్పిపోయిన కుమారుని గూర్చి ఎక్కడో దూరముగా తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు నాన్న పరిగెత్తుకుని వెళ్ళడం ఏంటండి? అంటే వాడు వస్తున్నాడన్న సంగతి నాన్నకి ఎలా తెలిసిపోయింది? వాడు కబురు పెట్టాడు అనుకున్నారా? లేదండి, దూరం నుండి చూచి వచ్చేస్తాడు నా కొడుకు, వచ్చేస్తాడు అని ఒక పిచ్చి నమ్మకంతో ఉన్నాడండి ఆయన. ఇంట్లో పెద్ద కొడుకు ఉన్నాడు, కానీ వాడి గూర్చి బాధ. నిజంగా ఆ బొమ్మలో వాడు పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి, ఆ చిన్న కొడుకు దగ్గరికి తండ్రి పరిగెత్తుకొని రావటం అనేది అది ఎంత ఆదరణ. వచ్చేసాడు నా కొడుకు, వచ్చేసాడు ఫోన్లే అని. నేను ఇప్పుడు అనాథన కాదురా, ఒరే నా కూతురు వచ్చేసింది, నా కొడుకు వచ్చాడు, అందరూ ఉన్నారా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారా, అది ఎంత తృప్తి. ఒక్కరు లేకపోయినా అది అసంతృప్తే. కనుక ఈరోజు అనాథలుగా మనం ఉన్నాం అనుకుంటున్నావు. మీ అమ్మ నాన్న చచ్చిపోతున్నావు, అనాథ కాదు. నీకెవరో చూసుకోవడానికి లేకపోతే నువ్వు దిక్కుమాలినోడు కాదు, దిక్కులేని దానివి కాదు. నీ తండ్రిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు అనాథవి. నీ తండ్రిని అనాథ చేసి వెళ్ళిపోతున్నవాడు నువ్వు, అనాథ చేసి వెళ్ళిపోతున్న దానవు నువ్వు. ఆయన పనిలో ఎవరి గురించి ఆలోచిస్తున్నావా? ఎవరి గురించి నువ్వు ఆలోచించాలి? అమ్మో ఇది నా తండ్రి పని నేను చెయ్యాలి అనుకుంటున్నావా? పోనే దేవుడి పని ఎవరో చేసుకుంటారులే.
నీ ఏడ్చే ఏడుపు దేవుని కోసం కావాలి, నువ్వు చేసే పని దేవుని కోసం కావాలి, నువ్వు నడిచే నడక దేవుని కోసం కావాలి. అలా అయితే ఆయన ఏమనుకుంటూ తెలుసా, అరే నా కోసం రా, నా కోసం చేస్తున్నాదిరా, నా కోసం చేస్తున్నాడు రా వీడు, వాడి ఏడుపు నా కోసమేరా, వాడి కష్టం నా కోసమేరా, వాడి దిగులు నా కోసమేరా అని పరలోకపు తండ్రి మురిసిపోతాడండి. కానీ ఆ వేదన నీ కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం, మీకు కావలసిన వాళ్ళ కోసం అనుకుంటే ఆయన ఎంత కుమిలిపోతాడో ఆలోచించారా? ఎవరి కోసం నీ ఏడుపు, ఎవరి కోసం నీ ఆనందం? నన్ను పట్టించుకోవట్లేదు కదా, నన్ను అనాథగా చేసావు కదా. యెషయా గ్రంథం 30:18, యెషయా గ్రంథం 30:18 వచ్చినవండి. మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలువబడి ఉన్నాడు. లేచిపెట్టేటండి. ఎందుకు నిలబడిపోయాడు? నువ్వు వచ్చేస్తున్నావు ఏమండి, కొడుకు వచ్చేస్తున్నాడు అనేసరికి తండ్రి కాళ్ళు ఆగుతాయా? ఆగవు. పరిగెట్టేస్తున్నాడు, ఎదురెళ్ళిపోతున్నాడు, నిలబడిపోయాడు ఆయన. పెద్దోడు ఎందుకంటే ముసలాయన నిలబడిపోవాలి? కొడుకు మీద ఉన్న వాత్సల్యం. తనకి అనాథగా ఉండను, నా కొడుకు వచ్చేసాడు నా దగ్గరికన్నా ఆనందం. అదే అంటున్నాడండి, మీరు దయచూపాలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఇప్పటికీ వెళ్ళిపోయిన వాళ్ళందరి గురించి ఆలస్యం చేస్తున్నాడర్రా. అసలు వెళ్ళిపోవాలన్న మనస్సు మీలో రానివ్వకండి. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. మేము వెళ్ళిపోయి దేవుడు పని చేస్తాను అనుకోవడం కాదు, ఎవరింట్లో వాళ్ళు పండగ చేసుకోవడం కాదు తండ్రికి సంతోషం. అందరూ తన కళ్ళ ముందు వచ్చి పండగ చేసుకోవడం తండ్రికి సంతోషం. ఏమండి, ఇద్దరు కొడుకులు కలలేదండి, తండ్రి ముందు కొట్టుకున్నారు ఏమండి, కానీ అక్కడ వాడు కొత్త బట్టలు వేసుకుని పండగ చేసుకున్నాడు, ఇక్కడ వీడు కొత్త బట్టలు వేసుకుని పండగ చేసుకున్నాడు. తండ్రికి ఆనందంగా ఉంటుందా? నాకెందుకురా ఆనందం? మీరిద్దరూ కలిసి నా దగ్గరకు వచ్చి నాతో కలిసి భోజనం చేయటమే నాకు ఆనందం అయితే, మీ ఇంట్లో మీరు వండుకొని తినడం కాదురా నాకు కావాల్సింది. సహోదరుల ఐక్యత. ఇవన్నీ తెలిసి ఇంకా పాత మాటలు. ఈరోజు ఎవరిని గుర్తించగలుగుతున్నారు దేవుని మనసుగా? నువ్వు అనాథగా ఉంటే ఉండు, మా పంతాలమా మా పట్టింపులు వావి, నువ్వు అనాథగా ఉంటే ఏంటి, లేకపోతే మాకేంటి? అదేనండి ఈరోజు వాళ్ళ మనస్తత్వం. నీ పరలోకపు తండ్రిని అనాథగా చేయడానికి నువ్వు సిద్ధపడిపోయావు. ఉంటాను అనాథగా, ఉన్నవాడిని అనాథగా, ముసలోని ఉంటే ఉన్నవాడిని, మాకేంటి, మా పని మాది అనే కఠినుడిగా ఉన్నావా? జాగ్రత్త, అలాంటి మనసు రానివ్వద్దు. 42వ కీర్తన 4వ వచనం చూడండి. కోరహు కుమారులు రాసిన మాట. కోరహు కుమారులు రాస్తున్నారండి, ఏమంటున్నారు చూడండి. 42వ కీర్తనలో 4వ వచనం. జనసమూహముతో పండుగ చేయుచున్న జనసమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నడిపించాలి దేవుని మందిరానికి. దేవుని మందిరానికి నడిపించడంలో అది ఆలోచిస్తుంటే నా మనసు నాలో కరిగిపోతుంది అంటున్నాడు చూడండి. దేవుని మందిరానికి నడిపించడం అండి. ఈరోజు అనేక మంది దేవుడిని విడిచిపెట్టి అనాథలుగా మారిపోయిన వాళ్ళందరూ, ఏడు లోకంలో దేవుడు నమ్మనవాడు అనాథ, దేవుని పట్టించుకోలేడు అనాథ. ఎంతమంది నీ చుట్టూ అనాథలు లేరు? మరి అనాథలందరినీ దేవుడి దగ్గరకు తీసుకుని వచ్చి నీ తండ్రి యొక్క ఆవేదనను తీర్చడానికి ఆలోచన కలిగి ఉన్నాం మనం ఈ రోజైనా? మన పని మనది ఏమండి, మన ఉద్యోగం మనది, మన సంపాదన మనది, మన బాధ్యతలు మనవే. దేవుని గూర్చి పట్టించుకున్న వాళ్ళు, దేవుని యొక్క ఒంటరితనాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. అదా ఒక కొడుకు చేయవలసిన కర్తవ్యం? అదేనా ఒక కుమార్తెగా నువ్వు చేయవలసిన పని? ఎంతో మంది నీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి చెప్పాలి. ఒరే నాన్న, మీరంతా తండ్రిని కాదని వెళ్ళిపోయినందుకు అనాథ అయిపోయాడు రా, నీ తండ్రిని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళందరినీ తీసుకొని నీ తండ్రి దగ్గరకు రావాలి. ఇదిగో నాన్న తీసుకొచ్చాను, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు, ఇదిగో వీళ్ళందరినీ కాపాడాను అని నువ్వు చెప్పగలవా? అలా తీసుకుని వెళ్ళినప్పుడు తన కుటుంబాన్నింటినీ అందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు ఆ తండ్రికి కలిగే ఆనందం, సంతోషం, అప్పుడు ఆయన అనాథ కాదండి. నిజానికి ఈరోజు మనుష్యులు అనుకుంటున్నారు తమ వాళ్ళు తమకు లేకపోవటం, తాము ప్రేమించిన వాళ్ళు తమ ఎదురుగుండా లేకపోవటం వల్ల అనాథులుగా మారిపోయి అనుకుంటున్నారు. కాదర్రా, కాదు కాదు కాదు. మీరు మీ తండ్రిని గూర్చి ఆలోచించకుండా మీ పనుల మీద ఉండటం వలనే ఆయన అనాథగా మీరు మార్చేశారు, ఆయన అనాథగా మీరు చేశారు. యేసుక్రీస్తు వెళ్ళిపోతాండి, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వచ్చేస్తాను. ఏంటండి ఆయన మాట? మీ అనాథలని మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇవ్వండి, నేను సాకుతాను అంటున్నాడు. అది తండ్రి మాట. ఆలోచించండి, ఈరోజు
ఎవరు నిజముగా అనాథలుగా ఉన్నారరా? పరలోకపు తండ్రిని అనాథలుగా చేసి బ్రతుకుతున్నాం మనం. అనాథగా చేసి బ్రతుకుతున్నాం మనం. ఏ రోజు ఏ లోటు రానివ్వకుండా నువ్వు మంచివాడవైనా చెడ్డవాడవైనా వర్షాన్ని కురిపించి నేలను పండించి నీ ఆకలిని తీరుస్తున్నాడే, ఆయన ఉన్నంత వరకు నువ్వు అనాథవ కాలేవయ్యా. నీకు భూమి మీద తల్లిదండ్రులు బతుకున్నా చనిపోయినా. కానీ ఆయనకు నువ్వు కాకుండా పోతే, ఆయన దగ్గరకు నువ్వు రాకుండా పోతే, ఆయన కొరకు నువ్వు ఆలోచించకుండా పోతే ఆయన అవుతున్నాడు అనాథ. కనుక మన తండ్రిని మన అనాథ చెయ్యొద్దు. మన తండ్రికి అందరూ ఉన్నామన్న ధీమా, ధైర్యం మనం ఇవ్వాలి. నేనున్నాను నాన్న. నువ్వు అనాథ ఎలాగవుతావు? అందుకే యేసుప్రభు వచ్చాడండి. తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం తన ప్రాణం పెట్టాడు అంటే అందుకే గొప్పవాడయ్యాడు, తండ్రికి ఇష్టడయ్యాడు. కనుక ఈరోజు మన క్రియల వలన దేవునికి దూరమై దేవుని అనాథలుగా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి, జీవము కలిగిన దేవుని విడిచిపోయే దుస్థితి మనకొద్దు. తండ్రిని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. పరలోకపు దేవుని ఎప్పుడు విడిచిపెట్టదు. వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టదు. నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నువ్వు కలిసి ఉంటావు. ఎందుకంటే వాక్యం అందరూ కలిసి ఉండాలని ఉంది. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయింటే ఏంటంటే వాక్యాన్ని పక్కన పెట్టేశావు. నువ్వు వాక్యంతో సంబంధం లేదు. వాక్యాన్ని కాల రాసేసావు అన్నమాట. వద్దు. పరలోకపు తండ్రి అనాథలుగా మనం చెయ్యొద్దు. అందరూ తన దగ్గరకు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి అన్న ఆయన కోరికను నెరవేర్చే నిజమైన పిల్లలుగా మనమంతా ఉందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, దేవా, మీ యొద్దకు రాని పిల్లల విషయమై, అందరి విషయమై మీరు అనాథగా ఉన్నారని మాకు తెలుసు. వారి రాకను ఆకాంక్షిస్తున్నారని తెలుసు. అందుకే పిలుస్తున్నాం, పాటలు రాస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ఈ సమాజాన్ని సభల ద్వారా ఆహ్వానిస్తున్నాం మీ యొద్దకు. వాళ్ళు రావాలనే కోరుకుంటున్నాను ఆయన. దేవా, మేమున్నంత వరకు మీరు అనాథలుగా ఉండకూడదు. మేమందరం మీకున్నామన్న ధైర్యం మేమిచ్చే పిల్లలుగా ఉండులాగున మీ వాక్యముతో మమ్మల్ని అందరినీ బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.